అన్నం తింటివా? అమ్ముగా ప్రెస్ ఎక్కడ అమ్ము ముందుంటాడు. ఇగోండి వీడి ఫేస్ ఏ పండు కోతలాగా ఉన్నా ముచ్చు కోతలాగా ఉందో చెప్పండి నాకు. చెప్పండి ఫ్రెండ్స్, వీడికి పొగరు ఎక్కువైంది ప్రైజ్ గానికి. రే హాయ్ చెప్పు డాడీ. హాయ్ ఇంకంతే, ఎందుకంటే నా మాట గౌరవం ఇచ్చి చూపింది. ఇట్లా ప్రైజ్గా చెప్పమ్మా మదర్ ట్రైనింగ్. ఫ్రెండ్స్ అందరికి ఇంకా అన్నం అయితే తిందాం రండి, ఆకలి అవుతున్నది. ఇంకా ఈరోజు వచ్చేసి మా ఇంట్లో పెసులు అలాగే చపాతి అనమాట. ప్రతాప్ తినలేదు, నేను ప్రశస్త కూడా సపరేట్ వేయించుకునింది. తింటుంది వాళ్ళని మరి అవ దగ్గర పోయింది. అలాగే మా ప్రిన్సీ హాయ్ చెప్పు ప్రిన్సీ. అయ్యో జలుబులు మాయవ్వంగా ఏమి రా, నువ్వు పైన కూర్చొని నిజంగా నీకు చాలా డామినేషన్ ఎక్కువైంది, అధికారం ఎక్కువైందిరా నీది. ఇగోండి కాలుతో ఇట్లా అంటుంది చూడండి మా ప్రశస్తనే. స్పెషల్ ప్లేట్ కావాలి, ఇందాక తినేది మళ్ళా. ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్. మా వాళ్ళు భోజనం చేస్తున్నారు కాబట్టి ఇంక నేను తినలేదు అనమాట. సో కొంచెం నేను ఫ్రెష్ అప్ అయినా టైం పట్టుకుంది. సో కాబట్టి మా చెప్దామని కూడా కరెంట్ పోయింది ఫ్రెండ్స్, సారీ. కరెంట్ రానిలేండి. దయ్యం వస్తుంది ప్రజీ, బయట చూడు చీకటి ఉంది, దయ్యం వస్తుందిలే, ఎత్తుకెళ్తుందిలే నిన్ను. కరెంట్ వచ్చింది. ఇంకా నేను నాకు లేట్ అవుతుందని చెప్పేసి ప్రమిళ తినమంటే వాళ్ళు తినుకుంటూ కూర్చున్నారు. విత్ నా పర్మిషన్తోనే తింటున్నారులేండి, లేకపోతే తినరు. మామూలుగా నన్ను వదిలేసి నేనే చెప్పిన లేట్ అవుతుంది తినండి అని చెప్తే తిన్నారు. నేను వెళ్ళి పాలు తెచ్చాను, చక్కెర ఇవి ఉంటాయి కదా మనకైతే కిరాణా, సో వెళ్ళి తెచ్చానమాట మొత్తానికి. ఇంక ఈ టైం మాకు మామూలుగా అలవాటు అనమాట. సో మామూలుగా అక్కడికో గోడకుండే గడియారం చూసి అన్నం తినదు అనమాట. టీవీలో వచ్చే సీరియల్ బట్టి టైం ఎంత అయిందని చెప్పి త్వరగా తినేస్తుంటారు. ఏమి అనేది మంచిగా మర్యాద చెప్తా ఒక్కసారే, ఒట్టేసి ఒక మాట ఒట్టే వేయకుండా ఒక మాట చెప్ప, నీకు దెబ్బలే నీకు. సో అదే అనమాట, టీవీలో వచ్చే సీరియల్ని బట్టి టైం ఎంత. ఇద్దరు ఉన్నారు సైలెంట్గా ఉన్నారు. ఎంత ఉంది చూడండి, గ్లాసు తనకి ఇవ్వాలంటది, తనే సొంతంగా వాటర్ తాగాలంటది. ఇది చూడండి, అదే అబ్బా టీవీలో వచ్చే సీరియల్ని బట్టి టైం క్యాలిక్యులేట్ చేసుకుని భోజనం చేస్తారు. ఇది చెప్పడానికి ఇంతసేపు లేకు, బికాస్ ఆఫ్ తన వల్ల. ఇంత పట్టుదల ఉంటే చెప్పండి, ఇంత వయసుకి అయి పెద్ద అయ్యాక ఏమేమి వేస్తారో ఏమో ఊహించుకుంటే తల నొప్పి లేస్తుంది మొత్తానికి. అయినా మా ప్రమిళ చేతిలో ఉంది, ఎలా పెంచుతుంది ఏంటో తనకే మొత్తానికి బాధ్యత. ఎందుకంటే కొడుకు అయితే నేను కొట్టి రే ఎలా కాదని, పాప వాళ్ళు కాబట్టి తనకే సంబంధం, ఏదైనా తనకే సంబంధం పిల్లల గురించి. సో ఫైనల్గా నాక ఫ్రెండ్స్ ఇగోండి, ఇక వేడి వేడి చపాతి, పెసరబేళ్ళ కూర అండ్ చపాతి. సో ఫ్రెండ్స్ రండి భోజనం చేద్దాం. మా ప్రమిళ ఎందుకంటే తిరిగి కాబట్టి కొంచెం పిల్లలు నేను పిలుస్తున్నాను. రే అరవకురా, అరవకు. ఇంకా ఎందుకంటే నాకు చల్లి తీసుకుంది ఫ్రెండ్స్. ఇంకొంచెం ఇప్పుడు ఈ టైంలో స్నానం చేసే పాటికైతే చాలా చల్లి తీసుకుంది కాబట్టి కొంచెం పైన కూర్చొని తింటున్నాను. ఎవరు ఏమవుతుంది దయచేసి. బండా కింద చాలా చల్లగా ఉంటే ఫ్యాన్ వేసినారు కాబట్టి రండి భోజనం చేద్దాం. ప్రతాప్ బాధ తింటున్నాడు, ఆమె బాధ ఆమె. ఇంకా ఎవరు ఫోన్ చేశారు మా? హలో అత్త, తన భాషలో మాట్లాడుతుంటుంది, మాకు అర్థం కాదు. ఇంక అంతే. కొంతమంది తిన్న తరక్క బాధ, కొంతమంది తిండి లేక బాధ అన్నట్టు. నాకు తిండి లేక నేను తింటున్నా, తిన్న తరగలే కట్ట చేస్తుంది. ఇక్కడ ఉంది కట్ట. ఇద్దరు డిఫరెంట్ పీపుల్ పక్కనే ఉన్నాం. లేదు మా ప్రైజ్ బాగా చెప్తుంది ఈ మధ్యన మాటలు. A few moments later. సో ఫ్రెండ్స్ ఇంకా మీతో భోజనం చేసేసినాము, బట్ చల్లగా ఉంది బయట, అయినా సరే వచ్చి కూర్చున్నాము. సో మీతో మాట్లాడాలని చెప్పేసి. అండ్ మా ప్రైజ్ బండి తింటుంది ఈ టైంలో కూడా. అండ్ ఈ మధ్యలో కొంచెం చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట, ఎందుకంటే ఫుడ్ మంచిగా తింటుంది. బట్ కొంచెం ఏంటో మా ప్రమిళకి ఎక్కువ వేధిస్తుంది అనమాట, ఎందుకంటే పిల్లలు మనము ఉన్నదే కదా. సో కొంచెం ఇబ్బంది పెడుతుంది తప్ప మిగతా అంతా మంచిగానే ఉంది. ఇంకో చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు మీ అమ్మ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే, మా అమ్మ వాళ్ళు వలస వెళ్ళారనమాట. సో మాకు అప్పటి నుంచి అలవాటు, ఎందుకంటే మనకు
ఇంకా పేద కుటుంబాలు కాబట్టి వలస వెళ్ళి బ్రతకడం మేము అన్నీ కామన్ అనమాట మాకైతే. అండ్ ఎందుకంటే మేము చిన్న పిల్లలు ఉండి ఇంకా మాకు మంచి యూట్యూబ్ ఛానల్ ఉండి ఇక్కడ ఉన్నాము. అమ్మ వాళ్ళు కూడా వద్దని చెప్పాం కానీ వాళ్ళు వెళ్తాంరా పండుగ ఉంది కదా వెళ్ళొస్తే మంచిగా ఉంటుంది మీరు అందరూ ఇక్కడ ఉండండి అంటే సరే అని చెప్పేసి ఇంకా వెళ్ళారనమాట. మా ప్రైజ్ని అయితే ఇంట్లో వదిలేసి వచ్చినాం అబ్బా నిజంగా, ఎందుకంటే అల్లరి చేస్తూ ఉంది. అండ్ అక్కడ కప్పలు కూడా వస్తున్నాయి, కప్పలు ఏవో జిట్టలు మొత్తానికి ఫ్రెండ్స్. ఇంకా అవ్వ గురించి చెప్తూ ఉన్నాను కదా, యాక్చువల్గా తను మా అమ్మమ్మ అనమాట. మా అమ్మ వాళ్ళ అమ్మ మా అవ్వ. అంటే తనకు కూతురులో లేరనమాట, ఒక్కతే కూతురు మా అమ్మే, కొడుకులు లేరు. సో మా తాత చనిపోయాడు అనమాట. సో ఇంకా చిన్నప్పటి నుంచి మమ్మల్ని పెద్ద చేసి పెంచి పోషించింది మా అవ్వనే అనమాట. అంటే చాలా వరకు మమ్మల్ని మ్యాక్సిమం వినోద్ని అండ్ అలాగే మా గ్లోరీని అలాగే మా అక్కని విటోరిని ముగ్గురిని తనే పెంచి పెద్ద చేసింది. నేను తక్కువ అవ్వతో స్పెండ్ చేయడము, వెళ్ళేవాడిని వచ్చేవాడిని కానీ, ఎందుకంటే ఇంకా అమ్మ వాళ్ళు తక్కువ ఉండేవాడిని. సో అదే కామెంట్ చేశారు కాబట్టి చెప్పాను. సో తను మాకు ఎప్పటికైనా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి బట్టలు కొనిచ్చి అంటే మా అమ్మ మా నాన్న వెళ్ళి షాపింగ్ చేయించి బట్టలు కొనిచ్చిన సిచ్యువేషన్స్ చిన్నప్పటి నుంచి నాకైతే గుర్తులేవు, అన్నీ తనే. సో అదే అనమాట మొత్తానికి. ఇంకా చెప్పమ్మా, ఇంకేమైనా ఉన్నాయి మనసులో? మనసులో ఏం లేవు. మా అత్త మామ ఎక్కడికి వెళ్ళారని కామెంట్ చేస్తున్నారు కదా. మా అత్త మా మామ అయితే పత్తి తీయడానికి అయితే పోయారనమాట. వాళ్ళు కూడా వస్తారు, జస్ట్ ఒక 10 రోజులు 15 రోజులు వస్తారని కాల్ చేశారు. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రోజు ఒక 2 కామెంట్కి రిప్లై ఇస్తానమాట, నేను మంచిగా అడగాలని ఉంటే. అండ్ నేను కొంచెం ఓవర్ చేస్తున్నాను అంటున్నారు, నేను ఎక్కడ ఏమి చేయలేదు నాకు తెలిసి. అండ్ ఈ మధ్యలో కామెంట్స్ కొంచెం పర్టికులర్గా ఒక 2-3 అయితే చేస్తున్నారు. ఏం ఓవర్ చేశానో ఏమో నాకు తెలియదు అనమాట. అంటే ఓకే, వాళ్ళ మనసుకు నచ్చింది చేస్తుంటారు, బట్ నో ప్రాబ్లం. ఓకేనా? అంటే బాధ అనిపించదు కామెంట్స్ కానీ చెప్పాలని మన ఇష్టాన్ని మార్చుకోలేము. మేము ఎప్పుడు ఎలాగుంటామో అలా సరదాగా మాట్లాడేస్తాను, సరదాగా ఉంటాను. అంటే ఇద్దరి మధ్య నేను బాండింగ్ని బట్టి మాట్లాడేస్తారు ఎవరైనా. సో నేను అలా మాట్లాడుతున్నాను. నేను పనే చేయను అంటే నాకు అర్థం కాదు, పని చేస్తాను అబ్బా. నేను పని చేస్తున్నందుకే చాలా వరకు వెయిట్ లాస్ అయ్యాను ఇంకా. ఎందుకంటే మీరు నమ్ముతారు లేదో, సో వేకుజాం 4:30కి లేస్తాను. ఇప్పుడు టైం 11-10 నిమిషాలు మీరు నమ్ముతున్నారు ఇప్పుడు మాట్లాడుతుంటే. నైట్ 12-10 నిమిషాలకు అట్లా పడుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు దాకా మాట్లాడే వీడియో ఎడిటింగ్ అంతా ఉంటుంది, అదంతా చేసి పడుకోవాలి. అండ్ మళ్ళీ 12కి పడుకొని మళ్ళీ 4:30కి లేవాలి. అది పొద్దున్న సాయంత్రం ప్రతాపే చేస్తాడనమాట. నాకు పిల్లలతో నవ్వదు, పిల్లలతో తన పిల్లల్ని కేరింగ్ చూసుకుంటుంది, ఏమైనా అంట్లు పాత్రలన్నీ తోముకుంటుంది. సో తన పని తనకు బిజీ, నా పని నాకు బిజీ ఉంటుంది, అంతే తప్ప మనం ఒకరి పని ఒకరు క్యాలిక్యులేషన్ చేసుకోకూడదు. కొంతమంది తెలుస్తాలేండి, పిల్లలు ఉన్న వాళ్ళకి 4-3 ఉన్న పిల్లలతోనా వాళ్ళని ఎట్లా చూసుకోవాలో, ఇంట్లో పని ఎట్లా చేసుకోవాలో, ఇంట్లో ఎట్లా చక్క పెట్టుకోవాలో. మామూలుగానే ఇంట్లో పని పిల్లలు ఉంటే చేసుకోలేము, అలాంటిది మేము హోటల్ వరకు ఇంట్లో అన్నం చేయాలి, ఇది ఉంటుంది అనమాట. పొద్దునన్నం తినం, ఏమైనా హోటల్లో మిగిలితే దోశ ఇడ్లీ తినేస్తాము. అండ్ మా పొద్దునన్నము మధ్యాహ్నం 2 లేదా 3కి తినేస్తాం అనమాట. సో అలా ఉంటుంది. ఎవరు కూడా, ఎందుకంటే చూస్తే కష్టంగా అనిపించదు, చేసే వాళ్ళకి కష్టంగా అనిపిస్తుంది. ఎవరిని మనం ఇంత చిన్న పని కదా. మాకైతే చాలా మంది ఫోన్ చేసి మరి అంటారనమాట, మీరు ఎట్లా ఎంత ఒప్పుకుందో, మీకు ఇద్దరు బాగా చేసుకుంటారు అక్క, మీరు ఇద్దరు బాగుంటారని కామెంట్ చేస్తున్నారు. ప్రతాప్ అయితే ఓవర్ చేయలేదు, తను ఇష్టంగా మాట్లాడతాడు, ఏది అట్లా అనిపించలేదు మాకైతే ఇంతవరకు. మీకు చాలా అయితే ఫుల్ పెడుతుంది, అది అవసరమైతే పొద్దున్న మీరు నమ్మలేదో మన చిన్న మంచి ఊరుస్తుంది అబ్బా నిజంగా. మొత్తం నేనైతే లేను 7 గంటల వరకు అట్లే లోపలే ఉంటాను అనమాట. ప్రైజ్ నాతో పాటు హోటల్ దగ్గరికి వస్తానని, ఇంకా ప్రతాప్ రా ప్రేమలా అందరూ వస్తారు దోశలకి అని అంటే అప్పుడు వస్తాను. నేను లేచి యాక్చువల్గా ఒక 2 లీటర్స్ టీ చేస్తాను, అలాగే మన చట్నీకి అన్నీ వేయించుకొని చట్నీ చేస్తాను, అలాగే ఇడ్లీలోకి రసం చేస్తాను, అండ్ ఇడ్లీలు కూడా చేసేస్తాను. అన్నీ చేసి తనని అక్కడ వదిలేస్తాను అనమాట. ఇంకా తను అమ్ముతుంది. మళ్ళీ తనకి ఏమైనా సామాన్లు ఎక్కువ అవుతాయి కదా, సో ఏమైనా ప్లేట్లు అవన్నీ పాత్రలు ఖాళీ అయినవి తను ఇలా క్లీన్ చేయడానికి కోసం మళ్ళీ నేను అలా వెళ్తాను అనమాట. సో తన పని అయిపోయిన తర్వాత నా పని అయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకొని చిన్నగా టిఫిన్ చేసి మళ్ళీ తర్వాత మనం ఈవినింగ్ స్నాక్స్ ప్రిపేర్ చేసుకోలేని పిండి కలుపుకునే ఉంటాయి, సో ఇవన్నీ ఉంటాయి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, టైం అయింది, ఎక్కువసేపు మాట్లాడితే కూడా మంచిగా ఉండదు. ఎర్లీ మార్నింగ్ మంచి వేడి ఇడ్లీలు అయితే చేస్తూ మాట్లాడుకుందామండి. ఓకేనా? అందరికీ గుడ్ నైట్, తొందరగా గుడ్ మార్నింగ్ చెప్పడానికి అయితే ఎలా అవుతుంది కదా అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇడ్లీ అనమాట. సో యాక్చువల్ మేము అమ్మేసినాం ఆల్రెడీ. సో ప్రస్తుతానికి ఈ వేడి ఇడ్లీ ఇవన్నీ మాత్రమే ఉన్నాయి. అండ్ అలాగే రసం అనమాట, ఇంకా ఇందులోకి రసము చట్నీ అయితే ఉంటుంది.
లైట్ అయ్యి ఇదిగోండి ఈ రసం అనమాట. సో అంటే కొంచెం లైటింగ్ అలా కనిపిస్తుంది కానీ చాలా బాగుంది. అండ్ అలాగే సో చట్నీ, సో ఇది ఇడ్లీలకు చట్నీ, రసము అండ్ ఇడ్లీ చూడండి. సో ఇది అబ్బా మా మెను. ఇంకా టీ అనేది టీలో ఉంటుంది, దోశ ఫ్లాస్క్లో ఉంటుంది, టీలో ఇంకా దోశ ఈరోజు ఎవరు అడగలేదని చెప్పేసి దాన్ని ఓపెన్ కూడా చేయలేదు, అక్కడే పెట్టింది. ఇంకా మనం పొంగనాలు కానీ అవి కానీ చేసుకోవచ్చు. సో ఇడ్లీ, రసము, చట్నీ, సో ఇదనమాట మా మెను. మామూలు ఎవరైనా అడిగితే అప్పుడప్పుడే సో నాన్ స్టిక్ ప్యాన్ లేదా ఐరన్ ప్యాన్ మీద దోశ అయితే వేస్తారు అనమాట. దోశ అడిగేటోళ్ళు తక్కువైనారు, ఇడ్లీ పెట్టినప్పటి నుంచి ఇడ్లీ రసం అని అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసమే. పిల్లలు ఇట్లా రాను పొద్దున్న ఇది ఇడ్లీ, ఇది దోశ, ఇది పూరి, వగ్గ అని చదువుతారు. ఇట్లా ఉండదు కదా, ఇడ్లీ చేసినారు, సాంబార్ అయిపోయింది, దోశ కూడా చేసినారు, పూరి కొన్నిసార్లు చేసినారు, ఈ వగ్గన బజ్జీ చేయలేదు కదా, పొంగనాలు చేసినారు అని చూస్తుంటారు అనమాట. పొద్దున్నే వచ్చి ఆ పిల్లలు చదువుకుంటుంటారు. లేనిది వగ్గన బజ్జీ మాత్రమే అడుగుతున్నారు. వగ్గన ఒకటే బజ్జీ కూడా చేసినారు, వగ్గన బజ్జీ కూడా చేయండి, అన్ని అయిపోతాయి. లేదు చేద్దాం. సో అదే అబ్బా మొత్తానికి. సో ఇంక ఎర్లీ మార్నింగ్ అయితే అందరికి కూడా గుడ్ మార్నింగ్ చెప్పలేదు మీ అందరికి. ఏరా పోయిరా ఈ బుడ్డైరా కిడి కూర్చొని మంచిగా సెట్ చేసింది చల్ల కదా. స్వెటరు, టీషర్ట్లు అన్నీ. ఏ పొట్టోడు మా పొట్టోడు ఈడున్నాడు చూడండి. లేమా హాయ్ చెప్పు ప్రైజీ. హాయ్ చూడు. అయిరా నువ్వు చెప్పు. అయిరా చాక్లెట్ తింటావా? 2 దినాలు నాకు ఇస్తానులే, ఈరోజు లేదు. ఇప్పుడు అంగడికి పోతాను, ఎందుకు చాక్లెట్ లేదునా? అయిరా నీకు చాక్లెటా బిస్కెటా? వద్దా చాక్లెట్ వద్దా? మరి చెప్పు చాక్లెటా బిస్కెటా? రైట్. బుల్లి బొచ్చి నీకే అది. ఇంక ఇప్పుడు అందరూ రెడీ అయినారు మంచిగా. ఇంకా ఆటలు పెట్టినారు చూడండి, బయట ఆడుకుంటున్నారు అంతా. ఇంకా మా ప్రిన్సీ రెడీ అవుతుంది, వాళ్ళ అమ్మ రెడీ చేస్తూ ఉంది. రెడీ? టీ తాగుతావా? ఇడ్లీ తింటివా? మరోసారి ఏమన్నా టీ తాగుతావా? ఏమో నువ్వు ఇక్కడ వచ్చావా? పేడ ఇల్లు అలకడానికి పేడ ఇందాకనే వచ్చింది కూడా లైన్ ఎత్తుకొని పోయినారు. ఇంక లేదు, నేను ఇంక అక్కడే తెచ్చుకోవాలా. ఏమ్మా ఇంక మా హోటల్ వరకు అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇంకా సో ప్రమిలన్నీ పాత్రలు కూడా తోమేసింది. అండ్ ఇగోండి ఇంకా హోటల్ కూడా క్లీన్ చేసేస్తాను అనమాట. మళ్ళీ క్లీన్ చేసేస్తే సో ఇంకా మళ్ళీ సాయంత్రానికి స్నాక్స్ ప్రిపేర్ చేయాలి కదా. మళ్ళీ ఏమేమి పిండి తేవాలో ఏం ప్రిపేర్ చేయాలో తను చెప్తే చేసేస్తాను. అంగడికి అయితే వెళ్తాను. ఇంకా మా పెద్దలకి అందరూ చాక్లెట్లు తేవాలి ఇప్పుడు అంగడికి వెళ్ళి. సో చాక్లెట్లు తీసుకొని వచ్చి మా ఇంట్లోకి పాలు అండ్ అవన్నీ వచ్చి ఉంటాయి కదా, తీసుకురావాలన్నమాట. అగైన్ మళ్ళీ మనం 3 గంటలకు స్టార్ట్ చేయాలి. 3 లేదు కానీ 2:30కి అలా స్టార్ట్ చేయడానికి ఇప్పుడు అన్నీ రెడీ చేసుకుంటే మనకు అయిపోతుంది అనమాట. ఓకే హాయ్ డాడీ. చూడండి మా ప్రైజ్ హాయ్ చెప్తున్నారు, ఎంత మంచిగా చెప్తుంది చూడండి కదా. అయినా హాయ్ చెప్పండి. కెమెరాకి ఉంటే అక్కడ చెప్తే కాదు. అవును ప్రిన్సే, మీ నాయనద్దా నన్ను బాతాను చూడు మా ఇంటికి రాని. ఇంకా నన్ను రాను. ఏమి అందరు ఏడుస్తారు, బిస్కెట్ అడుగుతారు, కురుకూర అడుగుతారు, నన్ను రానిగా. అమ్మూరి పోతాను బాధేస్తుందా? ప్రశస్తకి ఏం చెప్తుంది? బట్టలు చదువుకోవడం ఏం బాధపడదు. నేనైతే పోతాను. కానీ లిప్టిక్లు అడుగుతుంది, పౌడర్లు అడుగుతుంది, బిస్కెట్లు అడుగుతుంది. అవు మా ఆడపని ఈడు పని చేస్తుంది, మా హోటల్లోనే ఇంట్లోనే అనేది లేకున్నట్టు ఏడుస్తుంది. ఇంకా నన్ను పోతాను. ప్రిన్సీ నాయనది మన సంగ ఉందో బిస్కెట్లు కురుకురులు తెచ్చిస్తారని రానిగా. పాపను కూడా పెట్టుకోను మధ్య పోతాను. బాగుందో ప్రశస్త అమ్మకు బాయ్ చెప్పు, టాటా చెప్పు. అమ్మే కావాలా? అమ్మ చూడు నాయన ఇష్టం అంటావు, అమ్మే కావాలంట. ఊకే ప్లాన్ చేసిందిలే. రే బోను ఎంతసేపు నుంచి నేను స్నానం చేసి రెడీ అవుతున్నాను. అమ్మా బిస్కెట్, అమ్మా లిప్టిక్ అని ఏడుస్తున్నాను. అందుకనే చిన్న జలకెచ్చింది అనమాట. పోతాను అన్నానికి మా ప్రిన్స్ అయితే చాలా ఏడ్చింది. నా మీద చాలా ఇష్టం ఉంది మా ప్రిన్సీకి.
నాకు ప్రిన్సే ఇష్టం. తెలిసిందా ఇప్పుడు ఎవరు నేను పోతానంటే ఎప్పుడు ఏడలేదు, కానీ ఈరోజు ఎందుకు ఏడ్చిందంటే అమ్మ పోతుంది అని. ఇక్కడేం బాధ తీర్చు. ఏడు ప్రశస్తా, ఇంకా ఏడు 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 ఏడు. చాక్లెట్ తింటావు ప్రశస్తా? చాక్లెట్ కదా, పెద్ద చాక్లెటా, చిన్నదా పెద్దదా? ఇట్రాగా రా, ఐరాకుని పిలుచుకోతురా, ఐరాకుకి అందరికి ఇస్తాను రా. రా పోతురా, నిజమంటే ఇస్తాను చాక్లెట్ అందరికి రా. ఐరాకుని పిలుచుకోతురా. మళ్ళీ మీరు చేసే అల్లరికి ప్రైమరీలో చూడండి ఊరికి పోతానని భయపెట్టింది అనమాట. ఊరికి పోతానని చాక్లెట్లు ఇచ్చి కూల్ చేస్తాం. చాక్లెట్లు అందరు చాక్లెట్లు. నన్ను చెప్పేది నువ్వు ప్రశస్త, నన్ను ఎక్కడన్నా పోతాను మిమ్మల్ని విడిచిపెట్టి. లాస్ట్కి ఒకరోజు పోయేది వచ్చేది ఉన్నా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వదిలేసి పోను. మా ప్రశస్త వాళ్ళే నాకు లోకమింగా, వాళ్ళు విడిచిపెట్టి ఎట్లా పోతాను చెప్పు. ప్రిన్సీ చాక్లెట్ తింటావా? చాక్లెట్ తింటారా? నిన్ను విడిచిపెట్టి పోతాను ఫస్ట్. రా కొడతాను చూడరా, నన్ను పట్టించుకోవాలి. ఇస్తాను రా, చాక్లెట్ ఇస్తాను. ఈడే ఉన్నాను అందరూ. ఉండండి ఇటుకు రండి. అంత ఈజీగా ఇవ్వను కదా. నీకు కూడా ఇస్తాడు అడగా. ఆరుపులకు ఆనందాలకు కారణం ఈ ఫస్ట్. ఇక ఈ అమ్ముగుండు అయినట్టది. ఆగండి. అయిరా నీ పేరేమి? చూడే, నాయన పేరు, అమ్మ పేరు. మా రక్క అంటే చాక్లెట్ కోసం పేరు చెప్పాలని చూసింది కానీ అది చూపి, అమ్మకు చూపి చాక్లెట్ తినుమా. చెప్పు, మా ప్రిన్సిపల్ క్వశ్చన్ అడిగి అన్నీ చెప్తాను. ఇక మేము నలుగురు కాదు పిల్లలు, 5 నేను కూడా పిల్లలు, అందుకని నేను చాక్లెట్ తింటున్నా. నాకు మా ఒకటే మా నాన్న నేను తినాలి కదా, కొడుకు నాకు ఆకులు అవుతుంది. మా తీసేయాలి, ఎవరు తీసేయాలా? ఇంత ఆనందంగా జస్ట్ తిను. మా ప్రైజ్ కూడా నాయనా, ఎవరినైనా అంటది. ఆయరమ్మ కూడా చింపి తినండి. తీసుకురా. అమ్మయ్యా చల్లబడ్డారు మొత్తానికి. పడిపోయిలా మళ్ళీ మేము తినుకుంటూ ఉంటే తను ఇబ్బంది పడితే మాకు ఇబ్బంది, అందుకని అని చెప్పేసి ఇచ్చేసాను. దిష్టి తగులుతుంది, మళ్ళీ మేము అందరూ తింటుంటే దిష్టి తగిలి దిష్టి పెడితే ఇబ్బంది. సరేలా తినేయండి. పొద్దున్న స్వీట్ చాక్లెట్ కాదా ప్రేమలా? ఆనందాన్ని ఎవరు కోరుకోరు అన్నట్లా చాక్లెట్లు ఇస్తే కానీ ఆనందం రావట్లేదు మన వాళ్ళకి. మామూలుగా రాదు చూడండి. నన్ను అసలు మా ఫ్రెండ్స్ అయితే పాపం నన్ను ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటా. మా ఫ్రెండ్స్ అమ్మ ఆటికి పోవద్దని ఏడ్చింది. నీకు మొక్కుతానమ్మా పోద్దంటదా? మొక్కుతానమ్మా పోవద్దంటది. లేదు చాలా సతాయిస్తున్నారు. నేను ఏమన్నా అన్నం తినే కూర్చుంది అది ప్రశస్త అయితే నేను తింటుంటాను కదా, కొంతసేపు ఉండి ప్రశస్త ఇస్తానంటే కూడా లేదు, అది అందితురాని అంటది అనమాట. అందుకనేసి నేను వదిలేసి పోవాలనుకున్నాను నిజంగా. కానీ మా ప్రిన్సి కోసం అయితే అంతొద్దు, నువ్వు పోదు, నా కోసమైనా ఉండవు, నాకు కూడా నువ్వు ఉండాలి. కోసం కూడా ఉన్నాను, నీ మీద కూడా కోపం వస్తుంది నాకు. అంటే ఎవరి మీద కోపం అంటే ఊరికి పోతావా? అంతే మరి, ఒక 2 రోజులు పోయి రెస్ట్ తీసుకుంటా. ఇటు చూడండి, ఫుడ్ పడంగానే ఎంత మంచిగా కూర్చొని తింటుంది చూడండి ప్రశస్త. ఆ చైర్ల మధ్యలో కూర్చొని మంచిగా. చాక్లెట్లు బాగున్నాయి ప్రశస్త. ఇంకో 2 తెస్తే తింటావా? తింటావు, మమ్మల్ని కూడా తినే, ఓ పని అయిపోతుంది. అయిరా మరి అందరూ బ్రహ్మానందాలే ఉన్నారు మా ఇంట్లో. ఇగో ఇక్కడ పెద్ద బ్రహ్మానందము, అక్కడ చిన్న బ్రహ్మానందము, ఇక్కడ 3వ బ్రహ్మానందంగా. కమెడియన్ ఆర్టిస్టులు అంతా మా ఇంట్లోనా. సో ఇదబ్బా మొత్తానికి పొద్దున్నే కొంచెం మా పిల్లలతో ఆడుకోవాలనిపించింది కాబట్టి ఇంక అందరితో కొంచెం చాక్లెట్లు తెచ్చి మరీ ఆడుకున్నాను. ఎందుకంటే బయట పాపం ఊరికినే ఆడుకుంటుంటే నాకే జాలి వేసింది. కొట్టుకు వెళ్తున్నా కదా, వచ్చేటప్పుడు చాక్లెట్లు పట్టుకొద్దామని అనుకున్నాను అనమాట. సో యాక్చువల్ పోయేటప్పుడు చెప్పలేదు నేను, పోయేటప్పుడు చెప్తే ఇలాగేడుగా వస్తాడు అక్కడ వస్తున్నాడు అది సైకిల్కి ఎదురుకు వస్తారు ఇంకా. సో అందుకోసమని చెప్పేటప్పుడు ఏం చెప్పుకుని డైరెక్ట్గా తెచ్చి ఫ్రిడ్జ్లోనే అయితే పెట్టేసాను అనమాట. పెట్టేస్తే ఇంక వచ్చి తింటున్నారు. అదే మొత్తానికి.
సో ఇదమ్మా మొత్తం నైట్ నుంచి మా బ్లాగ్ ఇలానే కొనసాగుతుంది మొత్తానికి. చూసారు కదా ఫ్రెండ్స్. ఇంకా ప్రేమలా ఇంక ఇప్పుడు కొద్దిగా నెక్స్ట్ వీడియోలో మా ప్రేమలతో మంచిగా స్ట్రాంగ్ రెసిపీ చేయాలనుకునింది. ఖచ్చితంగా అదేంటో నెక్స్ట్ వీడియోలో చూడడానికి తెలియదమ్మా. ప్రేమలలో ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా చూసి సపోర్ట్ చేయండి, ఓకేనా? సరే ఫ్రెండ్స్, మొత్తానికి ఇది అనమాట. ఏమైనా మాట్లాడుతుందామా ప్రేమలా? ఏం లేదు, నేను మాట్లాడతలే. మా పిల్లలు అయితే ఇంకా చాక్లెట్ తినే ఆపాయ్ అంటే ఇంక నేను ఏం చేయాలి చెప్పండి. ఆపాయ్ ఆపాయనంట. నన్ను ప్రమిళ నమ్మేయండి. మమ్మల్ని కూడా ఎవరు తీసుకొని ఆపాయలండి. ఈరోజు వీడియో అయితే ఇదనమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సపోర్ట్ చేయండి. మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. తొందరగా తెలుగు అబ్బాయి ప్రతాప్ ఛానల్ అయితే 10K చేయండి. మంచిగా సెలబ్రేషన్ అయితే చేసుకుందాము. సో ఇది ఫ్రెండ్స్, మొత్తానికి వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మా వాళ్ళు అందరూ తట్టుకోలేకపోతున్నాం నిజంగా, ఇంకా కాబట్టి మాట్లాడలేకపోతున్నాము, ఓకేనా? నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్ ఫ్రెండ్స్, అందరికీ బాయ్ బాయ్ బాయ్.